హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా ఇంటికి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే చూపిస్తాను. అండ్ అలాగే వాటి వెనుకున్న చిన్న చిన్న స్టోరీస్ కూడా చెప్తాను. వీటిని గుంటూరు షెల్ఫ్స్ అని అయితే ఇక్కడ అందరూ పిలుస్తున్నారు. నాకు తెలిసినంత వరకు వీటి నేమ్స్ అయితే గుంటూరు షెల్ఫ్స్. సో మీకు వేరే ఏమైనా నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి. నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా, కబోర్డ్స్ ఫస్ట్ అల్యూమినియంతో అనుకున్నాము. నెక్స్ట్ ఇలా గుంటూరు షెల్ఫ్స్ వేసి వీటికి అల్యూమినియం లేదా చెక్కతో చేపిద్దాము అని ప్లాన్ చేసాము అని. సో ఇదైతే మాకు కొంచెం బడ్జెట్లో అయిపోయింది. అండ్ అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంటాయి అని మేము ఇలా ప్లాన్ చేసాము. సో ఎవరికైనా ఈ థాట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. మనం చెక్క లేదా అల్యూమినియం కన్నా కూడా ఎక్కువ సామాన్ స్టోర్ చేయడానికైతే ఇలా గుంటూరు షెల్ఫ్స్ అయితే చాలా బెటరు. నెక్స్ట్ ఇక్కడ పైప్స్ వర్క్ అంతా కూడా జరుగుతూ ఉంది. ఈ గుంటూరు షెల్ఫ్స్ బెస్ట్ అని ఎందుకన్నానంటే, ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు కూర్చున్నా కూడా వెయిట్కి ఇవి పర్ఫెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఇంట్లో ఒక ఇంపార్టెంట్ రోజు అనమాట. ఈరోజు అదేంటంటే మా దేవుడి రూమ్కి వాకిలి అయితే పెడుతున్నారు. దీన్ని వాకిలి అంటారు, గడప అంటారు, ద్వారబంధం అంటారు, డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. సో ఇక్కడైతే దీన్ని వాకిలి అంటారు. సో వాకిలి పెట్టే రోజు. అంత ఇంపార్టెంట్ అయినప్పుడు చీర ఎందుకు కట్టుకోలేదు ఇలాంటి క్వశ్చన్స్ అయితే పెట్టొద్దు. ఎందుకంటే ఇది అనుకోకుండా జరిగింది. ఆ రోజు డే బాగుంది అని ఆ రోజు అయితేనే పెట్టాలి, మళ్ళీ నెక్స్ట్ టైం బాగాలేదు అని చెప్పి టక్టకా పెట్టేశామన్నమాట. సో అందుకే శారీ కట్టుకొని ఇవన్నీ కూడా మాకు ఆ టైంకి సెట్ అవ్వలేదు. నిజానికైతే ఈ పూజ ఈరోజు అనుకోలేదు, సడన్గా ఫిక్స్ అయింది. సో అక్కడ ప్లేస్లో అయితే మా అత్తయ్య ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారులే అనుకొని మేము ఫిక్స్ అయిపోయాము. సడన్గా మా హస్బెండ్ ఎక్కడికో వెళ్ళాల్సి వచ్చింది. సో పూజ చేయడానికి నేనే రావాల్సి వచ్చింది. అందుకే ఇలా అర్జెంట్గా చేసేసామన్నమాట. ఫస్ట్ అయితే వాకిలి మొత్తానికి ఇలా పసుపు అయితే పట్టించేసాము. నెక్స్ట్ ఇలా వాకిలి పెట్టే ముందర మెయిన్ వాకిలికి అలాగే ఇక్కడ దేవుడి రూమ్ వాకిలికి కూడా కొన్ని యంత్రాలు అయితే పెడతాము. సో అవి పెట్టడానికి ఇక్కడ ప్లేస్ అయితే రెడీ చేస్తున్నారు. నెక్స్ట్ అయితే వాళ్ళు రెడీ చేసిన ప్లేస్ ఉంది కదా యంత్రాలు పెట్టడానికి, సో ఆ ప్లేస్ అంతా కూడా క్లీన్ చేసి పూజ చేసేసాము. పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ పెట్టేసి పూజ చేసేసి ఆ యంత్రాలన్నీ పెట్టేసి, అలాగే పైన గోమతి చక్రాలు అలాగే లక్ష్మీ గవ్వలు అంటారు కదా, అవన్నీ కూడా పెట్టి దానిపైన క్లోజ్ చేపిస్తామన్నమాట. అండ్ పంచలోహాలు, నవరత్నాలు, నవధాన్యాలు ఇవన్నీ కూడా వేసి వీటన్నింటికి కలిపి పూజ చేసి తర్వాత వీటిని క్లోజ్ చేపించేస్తామన్నమాట. ఇవి మనం దేవుడి రూమ్లోకి నడిచే ప్లేస్కి అయితే రావు, సైడ్కి వస్తాయి. సో నో ప్రాబ్లం, వీటిపైన నడిచేదైతే ఉండదు. నెక్స్ట్ వాకిలు అయితే నిలబెడుతున్నారు. దీనికి కూడా వాళ్ళు మెజర్మెంట్ అన్నీ కూడా కరెక్ట్గా చూసుకొని పెట్టుకోవాలి కదా. సో వాళ్ళైతే అవన్నీ సెట్ చేసుకుంటున్నారు. మేమైతే పూజ చేసేసాము. నెక్స్ట్ వాకిలి పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పూజ చేస్తామన్నమాట. ఇక్కడ వాళ్ళు మెజర్మెంట్ అంతా సెట్ చేసుకొని పెట్టేశారు. నెక్స్ట్ ఫస్ట్ మా అత్తయ్యతో పూజ చేయించాము. నెక్స్ట్ మా మామయ్య కూడా పూజ చేశారు. ఆ తర్వాత నేను మా అక్క కూడా పూజ చేసేసి వాళ్ళందరికీ అయితే స్వీట్స్ హారతి అంతా ఇచ్చేసాము. ఆ రోజు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. సో వాళ్ళు ఎవరు కూడా ఈ వీడియోలో లేరు. కింద ఈ పూజ స్వీట్స్ ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత పైన బట్టలు ఉతకడానికి ఇలా అయితే కట్టిస్తున్నాము. ఆల్మోస్ట్ వాషింగ్ మిషన్ ఉంటుంది, ఎప్పుడైనా ఉతకాల్సి వస్తే ఉంటుంది అన్నట్టు సేఫర్ సైడ్గా దీన్ని అయితే కట్టిస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన మెట్ల పైన వాటర్ రాకుండా ఒక మోల్డ్ వేశారు అని చెప్పాను కదా, దాన్ని ప్లేస్ అంతా కూడా ఇలా అయితే రెడీ చేశారు. నెక్స్ట్ ఇది వచ్చేసి లాస్ట్ ఫైనల్ మోల్డింగు, అలాగే ట్యాంక్స్ కింద వచ్చే ప్లేస్ అనమాట. మా వాకిల్ అయితే ఇలా పర్ఫెక్ట్గా ఎంత బాగుందో చూసారో, మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈరోజు అయితే ఇలా కంప్లీట్ అయింది. ఇది నెక్స్ట్ 2 days తర్వాత వీడియో అనమాట. ముందరంతా కూడా ఇలా నీట్గా క్లియర్ చేశారు. లోపలంతా కూడా ఇక్కడ ఇంతకుముందు మెస్ కనిపించింది కదా, దానికంతా కూడా ప్లాస్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దేవుడి రూము ఒక 2 daysలో ఇంత కట్టారనమాట. నెక్స్ట్ దీనికి పైన అంతా కూడా రెడీ చేయాలి. ఆ తర్వాత ఇంతకు ముందు చూసిన వీడియోలో ఈ కిటికీ అంతా కూడా ఓపెన్ ఉంది కదా, సో దీన్నంతా కూడా సెట్ చేయించాము. ఇవన్నీ కూడా ఇంకా మిగతా రూమ్స్కి వాకిళ్ళు అనమాట, అవన్నీ కూడా నెక్స్ట్ పెట్టేస్తారు. ఈ ప్లేస్ కొంచెం ఇరుకుగా అనిపించింది ఫస్ట్, కానీ అది కొంచెం కట్టే ప్రాసెస్లో అయితే
పర్లేదు స్పేస్ ఉంటుంది అని అయితే మాకు అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ కట్టింగ్స్ అనేవి ఇక్కడ కూడా గుంటూరు షెల్ఫ్ వేయిద్దాము అని చెప్పి కట్ చేయించాము. కానీ అక్కడ అంతా యూజ్ లేదులే, ముందర వరకు ఎలా కనిపిస్తుందో అనే డౌట్తో దాన్ని అయితే తీపించేసాము. ఇవి మా అత్తయ్య వాళ్ళ బెడ్రూమ్లో వేసిన షెల్ఫ్స్ అండ్ వాళ్ళకి అటాచ్డ్ బాత్రూము, అలాగే అన్నీ కూడా ఇక్కడ. ఇది స్టోర్ రూము. ఇది మాత్రం నేను కావాలని ఇలా పెట్టించుకున్నాను, ఎందుకంటే మాకు పూజ సామాన్లు అన్నీ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. సో అవన్నీ కూడా పెట్టుకోవడానికి నాకు ప్లేస్ కావాలి అని ఇలా షెల్ఫ్స్ లాగా వేయించుకున్నాను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇది బాగుందా ఇది బాగాలేదా దీనికన్నా కూడా మాకు ఎక్కడెక్కడ ఏదేది రిక్వైర్మెంట్ ఉంటుంది అనేది మాత్రమే మేము ఎక్కువగా ఆలోచిస్తున్నాము. నెక్స్ట్ దేవుడి రూమ్ పైన కూడా రెడీ చేసేసారు. ఆ తర్వాత ఈ లోపల ప్లాస్టింగ్ అయిన వాటన్నింటికి కూడా పైప్స్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు చూపించాను కదా బట్టలు ఉతకడానికి ఒక ప్లేస్ రెడీ చేస్తున్నారని, అది ఫైనల్గా ఇలా రెడీ అయింది. నెక్స్ట్ ఈ పైప్స్ అన్నీ కూడా ఇలా వేశారు. మధ్యలో ఈ పైప్స్ అనేవి గోడకి టచ్ అవ్వకుండా ఇలా అయితే వేయించాము. ఇది కొంచెం బెటర్ అని మాకు అనిపించింది. సో దీన్ని అయితే మేము ఫాలో అయ్యాం. ఎందుకంటే ఏవైనా పైప్స్ కొంచెం లీక్ అయితే మొత్తం గోడంతా కూడా వాటర్ పట్టేస్తుంది అన్నట్టు మేము వీటిని అయితే వేయించాము. ఎవరికైనా యూజ్ అయితే మీరు కూడా ట్రై చేయొచ్చు. నార్మల్గా అయితే గోడకి అటాచ్ చేసే కొన్ని పైప్స్ చూసాము మేము. ఇంకా కొన్ని వచ్చేసి మధ్యలో చిన్న చెక్కల్లాగా పెట్టినవి చూసాము. సో అవి రెండు మాకు అంత ఇదిగా అనిపించలేదు. సో మేము దీన్ని ట్రై చేసాం. నెక్స్ట్ మా పిల్లలు వచ్చి ఆడుతూ ఉన్నారు. మా ఇంటి పైనుంచి మొత్తం ఊరంతా కూడా కనిపిస్తుంది. వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే సన్సెట్ చూడడానికి చాలా బాగుంటుంది. ఇక్కడంతా కూడా పైప్స్ వర్కే జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఈ చిట్టి పాపని చూడండి. ఈ పాపకి ఏనుగంటే చాలా ఇష్టం. సో ఇక్కడ ఏనుగుని చూసి అక్కడే ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మేము టైల్స్ వేయించింది, అలాగే టైల్స్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాము అనేదంతా కూడా చూపిస్తాను. ఎలాంటి టైల్స్ వేయించాము అంతా కూడా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.